అందరికీ నమస్కారం. మాది కే గోపాలపురం, అలాగే హెచ్ గోపాలపురం, కే గోపాలపురం ఏటి అవతల ఉందండి. మా పోస్ట్ ఆఫీసు పాతపట్నం, మా పంచాయతీ పాతపట్నం, మా పోలీస్ స్టేషన్ పాతపట్నం, అన్నీ పాతపట్నమే. మా సచివాలయం ఏఎస్ కౌటి. ఈ రకంగా మేము ఉన్నాము. కాకపోతే మొన్న హెచ్ గోపాలపురం ఒక పెళ్ళి అయిందండి. పెళ్ళి అయితే అక్కడ పెద్ద పెద్దవాళ్ళు వస్తారు, అంటే ఊర్లోకి ఎలాంటి వాళ్ళు వస్తారంటే, ఇప్పుడు సిర్ల జోగారావు గారు అనుకోండి, లేదంటే సిర్ల ప్రభాకరరావు గారు, లేదంటే సిఐ ప్రసాద్ గారు, ఇలాంటి వాళ్ళు వస్తుంటారు. అలాంటప్పుడు కొద్దిగా నీట్ అండ్ క్లీన్గా చేయాలి కదా. వాళ్ళకి చెప్పాము, అది చేయలేకపోయారు. ఎందుకంటే మా పంచాయతీ పాతపట్నంలో ఉంది. మరి మాకు అక్కడి నుంచి వాళ్ళు రావాలంటే కష్టం. పోనీ మాకు పంచాయతీ నిధులు ఏమైనా ఉంటే ఏమైనా చేసుకుంటామంటే అది లేదు ఇన్ని సంవత్సరాల నుంచి. అందుకే మా పంచాయతీ మాకు ఇవ్వడమో, లేదంటే కొంత నిధులు ఇస్తే ఇలాంటివి చేయడం. చూడండి, వచ్చే దారిలో రోడ్డు మీదే ముళ్ళు కంచి ఒకటి ఉంది. అది బైకుల మీద వెళ్ళిన వాళ్ళకి, కార్ల మీద వెళ్ళిన వాళ్ళకి, కార్ల మీద వెళ్ళిన వాళ్ళకి అయితే అద్దాలు ఉంటాయి కాబట్టి కళ్ళుకి తగలవు. బైకుల మీద వెళ్ళిన వాళ్ళకి కళ్ళుకి తగులుతాయండి ఆ కంచి కంపలు. అవి కూడా కొట్టించాలంటే మరి ఎవరి దగ్గర డబ్బులు లేవు. మరి ఎలాగా చేయాలి చూడండి, అంతమంది వచ్చారు. వాళ్ళకి మేము మరి అది చేయలేకపోయాము. ఆ కంచి తగిలినట్టు, వాళ్ళ కళ్ళుకు తగిలినట్టు ఉన్నాయి కానీ కొట్టించలేకపోయాము. అంటే ఇలాంటి దురదృష్టకరమైన వాతావరణంలో మా కే గోపాలపురంలో, హెచ్ గోపాలపురంలో ఉన్నాము. మరి మా పంచాయతీ మాకు చేసినా పర్లేదు, లేదంటే ఆ నిధులు కొద్దిగా కేటాయించినా ఇలాంటి పనులు మేము చేసుకుంటాం కదా.